అందరికీ ఒకటి చిన్న విజ్ఞప్తి. నువ్వు అందంగా లేవు, నువ్వేమైనా అందంగా ఉన్నావా అని అంటున్నారు. అంటే నేను ఇప్పుడు నా భర్త నన్ను మాత్రమే అవమానం చేయలేదు, ఒక పసిగుడ్డును అవమానం చేసి ఒక ఉంచుకునే దాని దగ్గరికి వెళ్ళిండు. అంటే నేను అన్నీ మర్చిపోయి నేనేమైనా దుప్పటి శ్రావినా లేకపోతే టీకే రాధక్కనా? నాకు అర్థం కాక అడుగుతున్నా. టీకే రాధక్కకి ఏమున్నది? బుజ్జి పాపాయి భర్త చచ్చిపోయిన సంవత్సరం తిరగక ముందే నా భర్తను పిలిపించుకొని నా భర్తతోటి కేకులు తెప్పించుకొని నా భర్తతోటి పుట్టినరోజు పాపాయి జయలు అని సంబరాలు చేసుకుంటుంది. ఇటు పోతే ఇక దుప్పటి శ్రావణి, వీళ్ళిద్దరు మంచిగా కుదిరిండ్రు. దుప్పటి శ్రావణి, నీ బిడ్డను ఖచ్చితంగా బట్టలు ఇప్పి మరీ కొట్టిస్తా. ఎందుకు అని అంటే నిన్న అంటే నీకు సిగ్గు శరం, నువ్వు సింగిల్ ఫాదర్ డాటర్వి కాదు, నీ బిడ్డ కూడా కాదు. కాబట్టి నీకు రేషం పౌరుషం ఏమాత్రం ఉన్నా నువ్వు తక్షణమే నా భర్తను వదిలే. ఇక టీకే రాదక్క, నీకు ఏనంగకెళ్ళి తమ్ముడైండమ్మ, ఒక యూట్యూబరు నీకు ఏనంగకెళ్ళి తమ్ముడైండు టీకే రాదా? నీ ముఖంలో చెప్పు పెట్టా. అరే నువ్వు టీకే రాదా కొడుకు బాడకావు, నీ అవ్వ ఏం పని చేస్తుందో చూసుకోవా? ఒక బెడ్ పైన ఉంటా అంటే నువ్వు ఏం చేస్తున్నావరా? గుద్ద కింద 20 ఏళ్ళు పెట్టుకొని లండి. నీ అమ్మని గనక నువ్వు హద్దులో పెట్టుకోకపోతే నీ అమ్మ ఖచ్చితంగా జైలు పాలవుతుంది, జైలు శిక్ష అనుభవిస్తుంది. ఖబర్దార్ బిడ్డ.